Dear friends, welcome to Nagesh EduTech. This is Nagesh. Dear friends, సో ఈ క్లాస్లో మనం వచ్చేసి విద్యుత్ ఆవేశాలు మరియు క్షేత్రాలు అనేటువంటి ఈ చాప్టర్లో మనం ఏం చేద్దామంటే ఇక్కడ విద్యుత్ డైపోల్ అంటే ఏమిటి అనగా విద్యుత్ ద్విధ్రువము అంటే ఏమిటి, తర్వాత డైపోల్ మూమెంట్ విద్యుత్ ద్విధ్రువ భ్రామకము అంటే ఏమిటి అనేటువంటి విషయాల గురించి మనం ఇక్కడ నేర్చుకుందాం ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ యొక్క ఏదైనా ఒక ఏకరీతి విద్యుత్ క్షేత్రంలో ఒక డైపోల్ను ఉంచడం వలన అనగా ఒక ద్విధ్రువాన్ని ఉంచడం వలన ఏర్పడేటువంటి బలిగ్మము లేదా టార్క్కు సమీకరణము ఏ విధంగా కనుక్కోవాలో ఈ క్లాస్లో మనం క్షుణ్ణంగా నేర్చుకుందాం. చాలా ఇంపార్టెంట్. 4 మార్క్స్కి మనకు పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు ఇచ్చినటువంటి ఈ యొక్క పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఇంపార్టెంట్. 4 మార్కులు మనకు ఖచ్చితంగా వస్తాయి. సో కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీరు మిస్ కాకున్నట్టు ఖచ్చితంగా మీరు 4 మార్క్స్ సంపాదించవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, ప్లీజ్ డియర్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. ఇలాంటి అంటే నా యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను పంపించేటువంటి ప్రతి నోటిఫికేషన్ కూడా మీకు అందుతుంది. సో అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా నా యొక్క ఛానల్ గురించి షేర్ చేయండి, ప్లీజ్ డోంట్ ఫర్గాట్ ఇట్. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన యొక్క టాపిక్ తీసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి విద్యుత్ డైపోల్ లేదా ద్విధ్రువము అంటే ఏమిటి అంటే, ఇక్కడ సాధారణంగా ఇక్కడ టైటిల్ ఉంది విద్యుత్ డైపోల్ రెండు పోల్స్ కలిగినటువంటివి అని, ద్విధ్రువము అంటే రెండు ధ్రువాలు కలిగినటువంటివి అనగా రెండు ఆవేశాలు కలిగినటువంటి వ్యవస్థ అని చెప్పేసి ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. సో దానికి ఇక్కడ డెఫినేషన్ ఏంటి అంటే, నిర్వచనం ఏంటి అంటే, పరిమాణంలో సమానంగాను దిశకు వ్యతిరేకంగా ఉన్నటువంటి రెండు ఆవేశాలను కొంత దూరం అనగా 2a దూరం చేత వేరు చేయబడి ఉన్నటువంటి వ్యవస్థనే మనం ఏమంటారంటే విద్యుత్ ద్విధ్రువము లేదా డైపోల్ అని చెప్పేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఇక్కడ ఏమంటున్నామంటే ఆ పరిమాణంలో సమానంగాను అనగా మాడ్యులస్ ఆఫ్ ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు మాడ్యులస్ ఆఫ్ మైనస్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ అని అర్థం. అంటే పరిమాణంలో సమానంగా ఉండాలి, సో దిశకు వ్యతిరేకంగా ఉండాలి. ఒకటి ప్లస్ అయితే మరొకటి మైనస్ అయి ఉండాలి. ఇలాంటి రెండు ఆవేశాలను కొంత దూరం అనగా 2a దూరం చేత వేరు చేయబడి ఉన్నటువంటి వ్యవస్థని మనకి ఇక్కడ డైపోల్ లేదా ద్విధ్రువము చెప్పేసి తీసేసుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ ఇది మనం ఒక డయాగ్రామ్ ద్వారా చూపించినట్లయితే ఇది వచ్చేసి ప్లస్ క్యూ అనేటువంటి ఒక ఆవేశాన్ని తీసేసుకున్నాను, తర్వాత వచ్చేసి మైనస్ క్యూ అనేటువంటి మరొక ఆవేశాన్ని తీసేసుకున్నాను. ఈ రెండు ఆవేశాలు కూడా పరిమాణంలో సమానంగా ఉన్నాయి, కానీ దిశలు మాత్రం వ్యతిరేకంగా ఉన్నాయి అనేటువంటిది మనకు పటం ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఈ రెండు ధ్రువాలను కొంత దూరం చేత వేరు చేయబడి ఉన్నటువంటి వ్యవస్థ. ఎంత దూరం ఉంది అంటే ఎంతో కొంత దూరం ఉంది అని. సో దానికోసంగా మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, ఉదాహరణకి ఇక్కడ 2a దూరము ఉన్నటువంటి వ్యవస్థ లేదా ఆవేశాలు అని చెప్పేసుకోవచ్చు. ఈ విధంగా మనకు 2a దూరం చేత వేరు చేయబడి ఉన్నటువంటి ఈ వ్యవస్థని మనం ఏమంటారంటే విద్యుత్ ద్విధ్రువము లేదా డైపోల్ అని చెప్పేసి తీసేసుకోవచ్చు. సో కాబట్టి పరిమాణంలో సమానంగాను దిశకు వ్యతిరేకంగా ఉన్నటువంటి రెండు ఆవేశాలను కొంత దూరము అనగా 2a దూరం చేత వేరు చేయబడి ఉన్నటువంటి వ్యవస్థనే మనం ఏమంటే విద్యుత్ ద్విధ్రువము లేదా డైపోల్ అని చెప్పేసి తీసేసుకుంటాం. సో ఓకే, ఇది వచ్చేసి చూడడానికి ఎలా ఉంటుందంటే లైక్ డంబెల్ ఆకారంలో ఉంటుంది. సో డంబెల్ ఆకారంలో మనం ఇక్కడ పడడం ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది అని చెప్పేసి తీసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మరొకటి విషయం ఏంటంటే, ఇక్కడ ద్విధ్రువ భ్రామకము అంటే ఏమిటి, డైపోల్ మూమెంట్ అంటే ఏమిటి అనేటువంటి చూసుకున్నాం. సో ఇక్కడ ద్విధ్రువ భ్రామకము అంటే దీన్ని సాధారణంగా మనము పీ బార్ చేత సూచిస్తాము. ఇది ఒక సదిశ రాశి, ఎందుకంటే దీనికి దిశ ఉంటుంది మరియు పరిమాణం ఉంటుంది. సో దిశ మరియు పరిమాణం ఉన్నటువంటి భౌతిక రాశులను మనం సాధారణంగా ఏమంటాము, సదిశలు అని అంటాం. అలా కాకుండా కేవలం మనకు పరిమాణం మాత్రమే ఉండి దిశతో సంబంధం లేకున్నట్టు ఉంటే అలాంటి భౌతిక రాశులను మనం సాధారణంగా ఏమంటామంటే అదిశలు అని చెప్పేసుకోవచ్చు, స్కేలార్స్ అని అంటాం. ఇది వచ్చేసి పరిమాణము మరియు దిశ రెండు ఉంటే దాన్ని సదిశలు అంటారు, వెక్టార్స్ అని చెప్పేసి తీసేసుకోవచ్చు. ఇక్కడ డైపోల్ మూమెంట్ అంటే ఏమిటి, ద్విధ్రువ భ్రామకము అంటే ఏమిటి అంటే, సాధారణంగా ఇక్కడ వచ్చేసి ఇది మనకు ద్విధ్రువంగా ఇందాకే చెప్పుకోవడం జరిగింది. అంటే పరిమాణంలో సమానంగాను దిశకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ రెండు ఆవేశాలను కొంత దూరము 2a దూరం చేత వేరు చేయబడి ఉన్నటువంటి వ్యవస్థగా మనం చెప్పేసుకున్నాం. కాబట్టి సో
ఇందులో వచ్చేసి మనకు ద్విధ్రువ భ్రామకము అంటే ఏమిటంటే సాధారణంగా ద్విధ్రువ భ్రామకం అనేటువంటిది ఇక్కడ మనకు సూచిస్తాం. సో ఈ యొక్క ద్విధ్రువ భ్రామకం యొక్క ఓకే ఆ దిశ అనేటువంటిది ఎల్లప్పుడూ ఎలా ఉంటుందంటే మనకు మైనస్ నుంచి ప్లస్ వైపుగా ఉంటుంది. సో కాబట్టి ఈ విధంగా తీసుకోవచ్చు. సో మైనస్ నుంచి ప్లస్ వైపు అంటే రుణావేశం నుంచి ధనావేశంగా ఉంటుంది. సాధారణంగా విద్యుత్ బలరేఖలు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తాయి? ధనావేశం నుంచి ప్రారంభమై రుణావేశం వద్ద అంతమవుతాయి. కానీ ఇక్కడ వచ్చేసి ద్విధ్రువ భ్రామకము లేదా డైపోల్ మూమెంట్ విషయంలో మాత్రము రుణావేశం నుంచి ధనావేశం వైపు దాని యొక్క దిశ అనేటువంటిది ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ జనరల్గా ఇది మనకు అడుగుతూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ డైపోల్ మూమెంట్ ద్విధ్రువ భ్రామకము అంటే ఏమిటి అంటే ఇక్కడ వచ్చేసి సాధారణంగా డెఫినేషన్ ఏంటంటే ఏదైనా ఒక విద్యుత్ ద్విధ్రువంలోని ఆవేశం యొక్క పరిమాణము మరియు ఆ రెండు ఆవేశాల మధ్య గల దూరాల లబ్ధాన్ని ద్విధ్రువ భ్రామకము లేదా డైపోల్ మూమెంట్ అని అంటారు. సో కాబట్టి ఏదైనా ఒక విద్యుత్ ద్విధ్రువము లేదా డైపోల్లోని ఆవేశం యొక్క పరిమాణము, ఎందుకంటే రెండు ఆవేశాలు సమానంగా ఉన్నాయి కదా. సో కాబట్టి ఆవేశం యొక్క పరిమాణము మరియు ఆ రెండు ఆవేశాల మధ్య గల దూరాల లబ్ధాన్ని ఇక్కడ ఏమంటారంటే ద్విధ్రువ భ్రామకము లేదా డైపోల్ మూమెంట్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ మనం తీసుకున్నటువంటి విద్యుత్ ద్విధ్రువం యొక్క ఆవేశాలు ఏముంది, ఇక్కడ క్యూగా తీసేసుకున్నాం. వాటి మధ్య దూరం ఎంత ఉంది, 2a ఉంది అని చెప్పేసి తీసేసుకున్నాం. కాబట్టి ఇక్కడ ద్విధ్రువ భ్రామకము సో ఓకే పి ఒక పరిమాణం మాత్రమే ఆలోచిద్దాం. ఇక్కడ పి ఈజ్ ఈక్వల్స్ అప్పుడు ఏం ఆలోచించుకోవచ్చు అంటే సో 2aq అని చెప్పేసి తీసేసుకుంటాం. 2aq అని చెప్పేసి తీసేసుకుంటాం. ఇది ద్విధ్రువ భ్రామకానికి సంబంధించినటువంటి ఫార్ములా. ఒకవేళ సదిశ రూపంలో రాసుకున్నట్టు సో పి బార్ ఈజ్ ఈక్వల్స్ టు సో మనకు 2aq అని చెప్పేసి ఇలా రాస్తారు. మరి ఎస్ఐ పద్ధతిలో ద్విధ్రువ భ్రామకానికి ప్రమాణం ఏంటి అంటే దేంట్లో కొలుస్తాం, ఏ ప్రమాణాలలో మనము ఈ యొక్క ద్విధ్రువ భ్రామకాన్ని కొలవాలి అంటే సో మనకు సాధారణంగా మనం ఎస్ఐ పద్ధతిలో మనం పరిశీలించినట్లయితే సో ఎస్ఐ పద్ధతిలో ఈ యొక్క ద్విధ్రువ భ్రామకానికి ఓకే ప్రమాణం వచ్చేసి ఏమొస్తుందంటే ఇక్కడ కూలుంబ్ మీటర్. దీన్ని మనకు సిఎంగా మనం సూచిస్తాం సాధారణంగా. సో కూలుంబ్ మీటరు అని చెప్పేసి తీసేసుకుంటాం. సో కాబట్టి ఎస్ఐ పద్ధతిలో ఈ యొక్క ద్విధ్రువ భ్రామకానికి ప్రమాణం వచ్చేసి కూలుంబ్ మీటరు అని చెప్పేసుకోవచ్చు. అంటే ఇన్ ఎస్ఐ సిస్టమ్ యూనిట్ ఫర్ డైపోల్ మూమెంట్ ఈజ్ నథింగ్ బట్ కూలుంబ్ మీటరు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మనం జనరల్గా కోడ్ భాషలో మనం ఏం చెప్పుకో సిఎం అని చెప్పేస్తే సిఎం అనేటువంటి విధంగా సి అంటే కూలుంబ్, ఎం అంటే మీటర్, సిఎం మీన్స్ కూలుంబ్ మీటర్ అని చెప్పేసి తీసేసుకోవచ్చు. ఈ విధంగా మన యొక్క డైపోల్ అంటే ఏమిటి, డైపోల్ మూమెంట్ అంటే ఏమిటి అనేటువంటి విషయాలు, అంటే ద్విధ్రువము అంటే ఏమిటి, ద్విధ్రువ భ్రామకము అంటే ఏమిటి అనేటువంటి విషయాలు మనకి ఇక్కడ అర్థమైపోతుంది. సో కాబట్టి మరొకసారి చూడండి, ద్విధ్రువము అంటే ఏమిటంటే పరిమాణంలో సమానంగాను దిశకు వ్యతిరేకంగా ఉన్నటువంటి రెండు ఆవేశాలను కొంత దూరం చేత వేరు చేయబడి ఉన్నటువంటి వ్యవస్థనే మనకు ద్విధ్రువము అని అంటారు. ఓకే. సో తర్వాత ద్విధ్రువ భ్రామకము అంటే ఏమిటంటే ఆ ద్విధ్రువములోని ఆవేశం యొక్క పరిమాణము మరియు వాటి మధ్య గల దూరాల లబ్ధాన్ని ద్విధ్రువ భ్రామకము లేదా డైపోల్ మూమెంట్ అని అంటారు. ఈ యొక్క ద్విధ్రువ భ్రామకాన్ని సాధారణంగా ఎస్ఐ పద్ధతిలో మనకు కూలుంబ్ మీటర్లలో కొలుస్తారు. ఇది ఎల్లప్పుడూ ఒక సదిశ రాశి అనగా పరిమాణం ఉంటుంది, దిశ ఉంటుంది. ఈ యొక్క డైపోల్ మూమెంట్ లేదా ద్విధ్రువ భ్రామకం యొక్క దిశ ఎల్లప్పుడూ కూడా రుణావేశం నుండి ప్రారంభమై ధనావేశం వద్ద అంతమవుతుంది అని చెప్పేసి తీసేసుకోవచ్చు. ఇది మనకు డైపోల్ మూమెంట్ అంటే ఏమిటి అనేటువంటి విషయం. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏకరీతి విద్యుత్ క్షేత్రంలో ఉంచిన డైపోల్ వలన ఏర్పడే టార్క్ లేదా బలయుగ్మము. సో బలయుగ్మానికి సమీకరణం కనుక్కోవాలి, కప్పులు అని అంటాం కదా. సో కాబట్టి ఏదైనా ఒక విద్యుత్ డైపోల్ను అనగా ద్విధ్రువాన్ని ఏకరీతి విద్యుత్ క్షేత్రంలో ఉంచినట్లయితే ఆ ఏకరీతి విద్యుత్ క్షేత్రంలో ఉంచినటువంటి ఈ యొక్క డైపోల్ వలన ఏర్పడేటువంటి టార్క్ లేదా బలయుగ్మానికి సమీకరణం కనుక్కోవాలి. సో ఇక్కడ వచ్చేసి మొదట మనం ఏకరీతి విద్యుత్ క్షేత్రం అంటే ఏమిటో తెలుసుకోవాలి.
ఏకరీతి విద్యుత్ క్షేత్రము అంటే ఏమిటి అంటే సాధారణంగా ఏదైనా ఒక విద్యుత్ క్షేత్రంలోని ప్రతి బిందువు వద్ద కూడా సమానమైనటువంటి విద్యుత్ క్షేత్ర తీవ్రత లేదా స్థిరమైనటువంటి విద్యుత్ క్షేత్ర తీవ్రత ఉన్నట్లయితే అలాంటి విద్యుత్ క్షేత్రాలని ఏకరీతి విద్యుత్ క్షేత్రాలు అని చెప్పేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏదైనా ఒక విద్యుత్ క్షేత్రంగా మనం భావించుకున్నట్లయితే ఈ విద్యుత్ క్షేత్రంలో ప్రతి బిందువు వద్ద అనగా ఇక్కడ కానీ ఇదంతా ప్రతి బిందువు వద్ద కూడా సమానమైనటువంటి లేదా స్థిరమైనటువంటి విద్యుత్ క్షేత్ర తీవ్రతలు ఉన్నట్లయితే అలాంటి విద్యుత్ క్షేత్రాలని మనం ఏమంటారంటే ఏకరీతి విద్యుత్ క్షేత్రము చెప్పేసుకుంటాం. సో కాబట్టి ఇక్కడ ఇలాంటి ఏకరీతి విద్యుత్ క్షేత్రాన్ని తీసేసుకొని ఆ ఏకరీతి విద్యుత్ క్షేత్రంలో ఒక డైపోల్ను లేదా టార్క్ను డైపోల్ను లేదా విద్యుత్ ద్విధ్రువాన్ని ఉంచడం వలన ఏర్పడేటువంటి టార్క్ లేదా బలిద్మాన్ని కనుక్కోవాలి. మొదటి ఇక్కడ టార్క్ అంటే ఏమిటంటే సాధారణంగా మనం టార్క్ని ఏ విధంగా నిర్వచించవచ్చు? సో బలము మరియు బలాల మధ్య గల లంబ దూరాల లబ్ధాన్ని టార్క్ లేదా బలిద్మము అని అంటారు. ఏదైనా ఒక వ్యవస్థపై పరిమాణంలో సమానంగాను దిశకు వ్యతిరేకమైనటువంటి బలాలు పనిచేస్తున్నట్లయితే అలాంటి స్థితిలో ఆ యొక్క వ్యవస్థ అనేటువంటిది ఒక దిశలో మనకు తిరగడము లేదా భ్రమణాలు చేయడం మొదలు పెడుతుంది. ఈ విధానాన్ని మనం ఏమంటారంటే టార్క్ లేదా బలిద్మము అని చెప్పేసుకోవచ్చు. సో ఇక్కడ కాబట్టి టార్క్ ఈక్వల్స్ టు బలము లేదా బలం యొక్క పరిమాణము ఇంటూ బలాల మధ్య గల లంబ దూరాల లబ్ధంగా మనం నిర్వచిస్తాం. సో కాబట్టి ఇక్కడ అలాంటి టార్క్ని మనం కనుక్కోవాలి. సో దేనికోసం ఇక్కడ ఎలాగ తీసేసుకుంటామంటే సపోజ్ ఇప్పుడు ఒక ఏకరీతి విద్యుత్ క్షేత్రాన్ని మనం తీసేసుకుంటున్నాం. సో ఏకరీతి విద్యుత్ క్షేత్రాన్ని ఈ విధంగా మనం ఏకరీతి విద్యుత్ క్షేత్రాన్ని మనం భావించుకున్నట్లయితే ఇది ఒక ఏకరీతి విద్యుత్ క్షేత్రము. ఈ ఏకరీతి విద్యుత్ క్షేత్రం యొక్క దిశ అనేటువంటిది మనకు పై వైపుగా ఉంది అని అనుకున్నట్లయితే ఇది సో దీని యొక్క దిశ, దీని విద్యుత్ క్షేత్ర తీవ్రత ఈ బార్గా మనం చెప్పేసుకోవచ్చు. ఇలాంటి ఏకరీతి విద్యుత్ క్షేత్రంలోనికి మనము కొంత కోణము అనగా థీటా కోణం చేత సాధారణంగా 45 డిగ్రీల కోణం చేత మనం ఉంచుతాము. ఆ విధంగా కొంత థీటా కోణం చేత మనము ఏదైనా ఒక డైపోల్ను ఉంచడం వలన ఈ విధంగా డైపోల్ను ఉంచడం వలన ఏర్పడేటువంటి టార్క్ లేదా బలిద్మానికి సమీకరణం కనుక్కోవాలి. ఇక్కడ నేను కొంత కోణం చేసేటట్టుగా సపోజ్ ఇక్కడ థీటా కోణం అనుకున్నాను. ఇలాగా కొంత కోణం చేసేటట్టుగా ఒక డైపోల్ను ఈ యొక్క ఏకరీతి విద్యుత్ క్షేత్రంలో ఉంచినట్లయితే సో అప్పుడు ఏమవుతుంది అంటే సాధారణంగా మనకు తెలిసినటువంటి విషయమే. ఇక్కడ వచ్చేసి ఈ యొక్క డైపోల్ యొక్క మధ్య దూరం ఏమో మనం సాధారణంగా 2a తీసేసుకున్నాము. ఇంకా ఈ డైపోల్ యొక్క ఒక ఆవేశం వచ్చేసి +q అనుకున్నట్లయితే మరొక ఆవేశం -q. దీని వచ్చేసి మనకు మన యొక్క సౌలభ్యం కోసం ABCలుగా మనం తీసేసుకున్నట్లయితే దీన్ని బిందువు A అనుకున్నాం, ఇక్కడేమో బిందువు Bగా అనుకున్నట్లయితే అప్పుడు AC అనేటువంటిది ఇది AC అనేటువంటి ఈ భాగము మనకు ఏమవుతుందంటే లంబం అవుతుంది. ఓకే, AC అనేటువంటి ఈ భాగం లంబంగా మనం చెప్పేసుకోవచ్చు. ఇది మనకి ఇక్కడ ఇప్పుడు ఈ యొక్క సందర్భంలో ఇప్పుడు చూడండి మనం ఏమంటామంటే ఈ యొక్క డైపోల్ను అనగా విద్యుత్ ద్విధ్రువాన్ని ఈ ఏకరీతి విద్యుత్ క్షేత్రంలో ఉంచడం వలన ఈ ఏకరీతి విద్యుత్ క్షేత్రం యొక్క తీవ్రత వలన ఏమవుతుంది, ఈ యొక్క A బిందువు మరియు B బిందువులపై పరిమాణంలో సమానంగాను దిశకు వ్యతిరేకంగా ఉన్నటువంటి బలాలు పనిచేయడం వలన ఆ యొక్క వ్యవస్థ అనేటువంటిది ఏదో ఒక దిశలో సపోజ్ ఇలా ఉన్నటువంటి వ్యవస్థ అనేటువంటిది ఇలా ఒక దిశలో భ్రమణాలు చేయడం మొదలు పెడుతుంది. ఇలా ఉన్నటువంటి వ్యవస్థ ఇటువైపు మనకు అంటే ఇలా ఉంది కదా. సో ఇది ఏమవుతుందంటే ఇక్కడేమో ఈ కొన వద్దేమో కిందికి లాగుతూ ఉంటుంది బలం, ఈ కొన వద్దేమో పైకి లాగుతూ ఉంటుంది. పరిమాణంలో సమానంగాను దిశకు వ్యతిరేకంగా ఉన్నటువంటి బలాలు పనిచేయడం వలన వ్యవస్థ ఒక దిశలో భ్రమణాలు చేయడం మొదలు పెడుతుంది. ఈ యొక్క విధానాన్ని లేదా ఈ దృగ్విషయాన్ని ఏమంటారంటే ఆ టార్క్ లేదా ఆ బలిద్మము చెప్పేసుకుంటాం. ఇక్కడ కూడా మనం ఏమంటామంటే ఏ బిందువు వద్ద అనగా +q ఆవేశంపై పనిచేసేటువంటి బలం అనేటువంటి ఎల్లప్పుడూ ఇలా కింది వైపుగా పనిచేస్తుంది అని అనుకున్నట్లయితే సో దీన్ని F+q అని చెప్పేసి తీసేసుకోవచ్చు. ఇది కింది వైపుగా పనిచేస్తుంది. అదేవిధంగా ఇక్కడ B బిందువు వద్ద పనిచేసేటువంటి బలం అనేటువంటి పై దిశలో పనిచేస్తుంది అని అనుకున్నట్లయితే
అప్పుడు అది ఎఫ్ సఫిక్స్ మైనస్ క్యూ అనేటువంటిదిగా మనం చెప్పేసుకోవచ్చు. ఈ విధంగా ఈ బలాలు అనేటువంటివి ఓకే, ఇవి బలాలు పరిమాణంలో సమానంగా ఉన్నాయి, దిశకు వ్యతిరేకంగా ఉన్నటువంటి బలాలు పనిచేయడం వల్ల ఈ యొక్క వ్యవస్థ లేదా డైపోల్ అనేటువంటిది ఏదో ఒక దిశలో ఇలాగ భ్రమణాలు చేయడం మొదలు పెడుతుంది. సో కాబట్టి దీన్ని ఇక్కడ ఏమంటారంటే టార్క్గా మనం చెప్పేసుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ వచ్చేసి ఈ విధంగా ఏర్పడినటువంటి టార్క్ సమీకరణం కావాలి కాబట్టి సో ఇక్కడ టార్క్ టౌ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాస్తాం ఇక్కడ, సో బలము ఇంటూ లంబ దూరము అని చెప్పేసి రాసేసుకోవచ్చు. బలము ఇంటూ లంబ దూరము అని చెప్పేసి. సో కాబట్టి ఇక్కడ బలాన్ని ఏం చెప్పేసుకోవచ్చు అంటే ఇక్కడ సాధారణంగా బలం వచ్చేసి ఇదిగో ఇక్కడ ఏమవుతుంది, మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ సఫిక్స్ ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ సఫిక్స్ మైనస్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్గా మనం ముందు నిర్వచించవచ్చు. మరి ఓకే ఎఫ్గా నిర్వచించవచ్చు కాబట్టి ఎఫ్ ఇంటూ మరి లంబ దూరం ఏమవుతుంది ఇక్కడ ఏసీ అని చెప్పేసుకుంటే ఈక్వేషన్ నెంబర్ 1. సో టార్క్ టౌ ఈజ్ ఈక్వల్స్ టు సో బలము ఇంటూ బలాల మధ్య గల లంబ దూరము ఏసీగా రాసేసుకోవాలి, సమీకరణం 1గా రాసేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ వచ్చేసి మన యొక్క విద్యుత్ క్షేత్ర తీవ్రత యొక్క నిర్వచనం నుండి సో మనకు విద్యుత్ క్షేత్ర తీవ్రత నిర్వచనం ఏంటి, ఈ ఈజ్ ఈక్వల్స్ టు మనకు బలము బై ఆవేశంగా రాసేసుకోవచ్చు, బలము బై ఆవేశం. మరి దీని నుంచి మనకేం కావాలి, బలం కావాలి కాబట్టి బలము ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు విద్యుత్ క్షేత్ర తీవ్రత ఇంటూ ఆవేశాల లబ్ధంగా మనం నిర్వచించవచ్చు. సో ఈ యొక్క విలువలను ఇందులో మనం ప్రతిక్షేపించుకున్నట్లయితే వచ్చేస్తుంది తర్వాత. అదేవిధంగా మనకి ఇంకేం కావాలి, ఏసీ కావాలి. సో ఈ యొక్క డయాగ్రామ్ ద్వారా ఏసీ ఈజ్ ఈక్వల్స్ ఇక్కడ డయాగ్రామ్ మళ్ళీ సపరేట్గా మనం ఇక్కడ వేసేసుకున్నట్లయితే ఎలా ఉంది, సో ఈ దిశలో ఇలా ఉంది, లంబ కోణ త్రిభుజంగా మనం చెప్పేసుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడేమో కోణం టీటా, ఇదేమో ఏ సి బి అని చెప్పేసి ఇలా ఉంది. సో కాబట్టి ఈ దూరం ఏమో మనకు ఆల్రెడీ తెలుసు 2a దూరం అని చెప్పేసి. ఇంకా ఈ యొక్క డయాగ్రామ్ ద్వారా మనకి ఇక్కడ ఏం కావాలి, ఏసీ కావాలి కాబట్టి ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు చూడండి ఇక్కడ ఫ్రమ్ ఈ డయాగ్రామ్ నుంచి మనకి ఏం కావాలి, సో మొదట సైన్ థీటా తీసేసుకుంటున్నాను నేను. సో పటం నుండి ఫ్రమ్ ఫిగర్ సైన్ థీటా ఇజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది చూడండి, సో ఏసీ బై ఏబిగా రాసేసుకోవచ్చు, ఏసీ బై ఏబి అని చెప్పేసి. మనకి ఏం కావాలి, ఏసీ కావాలి, ఏసీ ఇజ్ ఈక్వల్స్ టు ఏబి సైన్ థీటా. సో మరి ఏబి అంటే ఏమొస్తుంది ఇక్కడ, ఏబి 2aగా రాసేసుకోవచ్చు. సో 2a సైన్ థీటా, ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు 2a సైన్ థీటా అనేటువంటిది ఇక్కడ వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు ఎఫ్ విలువ తెలుసు, ఏసీ విలువలు తెలుసు. ఈ ఎఫ్ విలువను ఏసీ విలువను ఇక్కడ సమీకరణం 1లో రాయగా, సమీకరణం 1లో రాసినట్లయితే అప్పుడు ఏమొస్తుంది, దెన్ టార్క్ టౌ ఈజ్ ఈక్వల్స్ టు మనకు బలం ఏమొచ్చింది ఇక్కడ, ఈ క్యూ అని చెప్పేసి వచ్చేసింది, ఈ క్యూ. మరి ఏసీ అంటే ఏమొచ్చింది ఇక్కడ, 2a సైన్ థీటా అని చెప్పేసి వచ్చేసింది. మరి దీన్ని ఇలా రాసేసుకున్నట్లయితే ఎలాగంటే, సో మనకు 2aq ఒక బ్రాకెట్లో పెట్టేసుకొని ఇక్కడ ఈ రెండవ బ్రాకెట్లో పెట్టేసుకొని ఇక్కడ ఇలా రాసేస్తుంది సైన్ థీటా అని చెప్పేసి. ఓకే, సో కానీ మనకు విద్యుత్ ద్విధ్రువ భ్రామకము యొక్క నిర్వచనం ప్రకారం ద్విధ్రువ భ్రామకము ద్విధ్రువ భ్రామకము
పి బార్ ఇజ్ ఈక్వల్స్ టు లేదా పి ఇజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏం రాసేసుకోవచ్చు 2AQ అని చెప్పేసి తీసేసుకోవచ్చు. ఓకే, 2AQ అని చెప్పేసి తెలుసు. ఓకే అని తెలుసు. అని తెలుసు మనకు. కాబట్టి ఈ విలువను ఇందులో ప్రతిక్షేపించుకున్నట్లయితే సో therefore tau is equals to P E sin theta. సో PE sin theta అని చెప్పేసి వచ్చేసింది. సో ఇది ఎలా ఉంది అంటే ఇది చూడడానికి మనకు ఈ రూపంలో ఏది A bar క్రాస్ B bar is equals to AB sin theta. AB sin theta గా ఉంది. సో ఇది ఎలా రాసేసుకోవచ్చు ఇక్కడ. సో ఇది A bar క్రాస్ B bar is equals to AB sin theta. AB sin theta రూపంలో ఉంది, ఈ రూపంలో ఉంది. సో కాబట్టి ఈ విధంగా మనం ఈ పై విలువను కూడా మనం రాసేసుకున్నట్లయితే అప్పుడు ఏమొస్తుంది therefore టార్క్ టౌ ఇజ్ ఈక్వల్స్ టు లేదా టార్క్ టౌ బార్ ఇజ్ ఈక్వల్స్ టు మనకి ఏమొస్తుంది ఇక్కడ పి బార్ క్రాస్ ఈ బార్ అని చెప్పేసి రాసేసుకోవచ్చు. ఓకే, పి బార్ క్రాస్ ఈ బార్ అని చెప్పేసి తీసేసుకోవచ్చు. ఇది మనకు ఏకరీతి విద్యుత్ క్షేత్రంలో ఏదైనా ఒక డైపోల్ను ఉంచడం వలన ఏర్పడేటువంటి బలయుగ్మము లేదా టార్క్కు మనకు సమీకరణం కనుక్కోండి అని అడిగినట్టయితే ఈ విధంగా చేయాలి. సో చాలా ఇంపార్టెంట్, చాలా సార్లు వచ్చింది మన పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో కాబట్టి చివరి వరకు మిస్ కాకున్నట్టు ఈ యొక్క వీడియోని మీరు ఫాలో అయినట్టయితే ఈజీగా మీరు 4 మార్కులు సంపాదించవచ్చు. సో మరొక విషయం మరొకసారి చెప్తున్నాను ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. అదేవిధంగా మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళ ద్వారా సబ్స్క్రైబ్ చేయించండి. ఇలాంటి మరెన్నో ఉపయోగకరమైనటువంటి వీడియోస్ను తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి వీడియోస్ను కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.